జీవితాల్లో మనం చేసే పెద్ద తప్పేంటిదనగా, ప్రతి బోధకుడికి నా విజ్ఞాపన, ప్రతి బోధకుడికి, ప్రతి విశ్వాసికి నా విజ్ఞాపన, ఈ సోషల్ మీడియా అనేది వచ్చేసాక మనం చేసే తప్పేంటిదంటే, వీడి బోధ తప్పు, వాడి బోధ తప్పు, వీడిలా బోధిస్తున్నాడు, వీడిలా బ్రతుకుతున్నాడు, వీడిలా చేస్తున్నాడు, వాడు అలా చేస్తున్నారు. కొంతమంది చేస్తున్నారు, నేను నిరాకరించట్లేదు, కొంతమంది చేస్తున్నారు. మనము వాటినే హైలైట్ చేసి విలువైన దేవుని వాక్యాన్ని తక్కువ చేస్తున్నామేమో. ఫలానా వాడు తప్పు చేస్తుంటే, ఫలానా వాడు తప్పు బోధిస్తుంటే మన బోధలు మాట్లాడాలా కానీ వాడిని విమర్శించుకుంటూ ఇది కరెక్ట్ అని చెప్పడం ఎంతవరకు రైట్ మీరు చెప్పండి. ఈ స్కేటింగ్ రేస్లో కూడా జరిగేది ఏంటిది? నేను ముందెళ్ళాలంటే నేను ముందెళ్ళాలి, నాది స్థానం అంటే నాది స్థానం అనే విధంగా ఒక్కడొక్కడు లాగుకుంటే ఇంకొకడు కూడా ముందుకు వెళ్తున్నాడు. ఈరోజు ఎందుకు క్రైస్తవం పల్చబడిపోతుంది, చులకన పడిపోతుంది? ఈ ట్రోలింగ్స్కి కానీ, ఈ